అవార్డ్స్ ఎన్ని రివార్డ్స్ వచ్చినా వీటికుండే క్రేజే వేరు. అలాంటిది ఒక నేషనల్ అవార్డ్ అంటే దాన్ని అందుకోవాలని ఆశపడని వారుండరంటే ఆశ్చర్యం లేదు. అలా తమదైన టాలెంట్తో అవార్డ్స్ పట్టేసిన తారల్ని ఫెసిలిటేట్ చేస్తామంటూ డేట్స్ అనౌన్స్ చేసింది సర్కార్. మరి ఇంతకీ ఆ సెరమనీ ఎప్పుడు ఎక్కడో మనము ఓ లుక్ వేద్దామా? నేషనల్ అవార్డ్స్ ప్రెజెంటేషన్ కి రంగం సిద్ధమైంది. తమదైన టాలెంట్ తో అవార్డ్స్ పట్టేసిన తారలిక వాటిని అందుకునే సమయం ఆసన్నమైంది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఎందరో స్టార్స్ మరోసారి ఒకే చోట తలక్కుమనబోతున్నారు. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ అప్డేట్ వదిలింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ నెల 23న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ సెరమనీ జరగనుందని, ఈ ఈవెంట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేషనల్ అవార్డీలకి అవార్డ్స్ అందించనున్నారని చెప్పుకొచ్చింది సర్కార్. ఇక అవార్డుల విషయానికి వస్తే ఈ ఏడాది జవాన్ సినిమాకు గాను షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ గాను విక్రాంత్ మాస్సేలు కలిసి ఈ అవార్డును పంచుకోవడం విశేషం. ఇక మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాకు రాణి ముఖర్జీ ఉత్తమ నటిగా అవార్డులను పట్టేసిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు తన 33 ఏళ్ల కెరీర్ లో తొలిసారి షారుఖ్ ఈ అవార్డు దక్కించుకోవడం గమనార్హం. అలాగే ఈ వేడుకలో 12th ఫెయిల్ చిత్రానికి ఉత్తమ చిత్రంగా, రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ చిత్రానికి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డులు దక్కించుకోగా, ది కేరళ స్టోరీ దర్శకుడు సుదీప్ తో సేన్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు తీసుకోనున్నారు. ఇక తెలుగు నుంచి బలగం సినిమాకు అవార్డు గెలుచుకున్న సింగర్ కాసర్ల శ్యామ్ తో పాటు అవార్డులు దక్కించుకున్న భగవంత్ కేసరి టీం, అలాగే హనుమాన్ టీం తో పాటు బేబీ టీం సందడి చేయబోతున్నారన్నమాట. For more videos like this, subscribe Big TV channel.